శ్రీమతి రత్నబాల గారికి సన్మానం. సుంకేశ్వర రత్నబాల ఆచార్య దంపతులు శ్రీమతి సుంకేశ్వర రత్నబాల గారికి కినేరా సమర్పిస్తున్నటువంటి అభినందన పద్య రత్నావళి. అతడు కొక్కొండ వంశ సుధాద్రి సోముడు, ఆర్య తనుమధ్య దివ్య పదార్పితము, రాణ్మహేంద్ర స్థితుండైన రత్నరోచి, వెంకటాభిధ సత్తవి విశ్వకీర్తి, వారి సుత కమలాంబిక వారిజాత, పుత్రికయు ఆధ్యాత్మిక పత్రికయును, కమలజాత సరోజిని కాంతిరేఖ, ఆమె సుత రత్నబాల రసార్ద్రహేళ, సుంకేశ పావని హ్రీంకారాకార ధీగరీయసి తానై, ఓంకార తత్వ సుశ్రీ క్లీంకారాధికను కీల్మొట్టు మరిన్నట్టు పద్యరచన చేశారు. శాస్త్రీయ వారికి ఆచార్య చెబుతారు. ఈ సన్మాన పత్రాన్ని అందించవలసిగా కుమారేంద్ర అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకొక జరగాలన్నా తీసి ఒక నాటి నుంచి ఒకసారి చూడండి మేడం. ధన్యవాదాలు మేడం. అదేవిధంగా డాక్టర్ భవానీ గారు బ్యాంకాక్లో పురస్కారాన్ని స్వీకరించి భారతీయ కీర్తి ప్రతిష్టలను దక్షిణాసియా దేశాల్లో మరి ఎగురవేశారు కీర్తి పతాకలు. వారిని సత్కరించుకోవడం మహాభాగ్యం. వేస్ట్ అయిపోతుంది వచ్చినప్పుడు మీరే చూసాను. డాక్టర్ భవానీ గారు రత్నబాల గారి అభిమానులు, వారి అనుయాయులు, అనుచరులు, సహచరులు అందరూ కూడా సత్కరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. And now I request Dr. Bhavani madam to receive the felicitation on behalf of Kinnera Theatres. శ్రీ సాంబశివరావు గారికి వేదిక స్వాగతం పలుకుతూ భవానీ గారికి సన్మానం ప్రారంభిస్తున్నాను. సాంబశివరావు గారు రత్నబాల గారి యొక్క పతిదేవుడు పిలవండి. సార్ సాంబశివరావు గారు మా రత్నబాల గారికి వారే డ్రైవింగ్ ఫోర్సు. సాంబశివరావు గారికి సాదర స్వాగతం వేదిక. శ్రీ మోహన్ రావు గారు కూడా ఈ సందర్భంగా వారిని సేవలతో సత్కరిస్తున్నారు. సన్మానం సరస్వతి కటాక్షం అన్నారు ఒక కవి. మరి ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే పని అయి భూతహితార్థ సంయమయమై వాచస్పతి శ్రావ్యమై ఘనమై లోకహితేచ్ఛ సూక్తి మధువై కరాళమై శుద్ధమై వినయోద్భూషిత సర్వశబ్ద తనువై విశృంఖల భాషయై కొనుమోమత్మత కావ్యమాల జనని సాహిత్య సంధాయని అంటూ అష్టాదశ పురాణ పాండితీ ధురీణులు, బహువేద ఉపనిషత్ సారవేత్తలు,
సంస్కృత ప్రాంత అనేక భారతీయ మహాపండితులు, న్యాయ వైశేషిక శాస్త్రముల నిష్ణాతులు, బహుపురాణ ఆగమవేత్తలు, నిబంధనమై ప్రకాశించిన కవితను ఉభయ భారతంలో పొందిన భిన్నలు, చండ ప్రచండ దివ్యండ మహోగ్రండ సాహితీ ప్రకాశులందరూ కూడా ఏ తల్లి యొక్క పవిత్ర పదపద్మాలను ఆశ్రయిస్తున్నారు ఆ సరస్వతి కటాక్షమే సన్మానం అన్నారు ఒక కవి. ఇది మహద్భాగ్యం. వారికి ధన్యవాదాలు తప్పట్ల మధ్య తెలియజేసి అర్పిస్తూ తదనంతరం డాక్టర్ భవానీ గారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో పురస్కారాన్ని స్వీకరించారు. వారిని సత్కరించుకుంటుంది ఈరోజు కినేరా. వారి పురస్కారం స్వామివారి చేతులు ఉన్నాయి. థాయిలాండ్ పురస్కారం